శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 75వ సర్గము. సుగ్రీవుని ఆజ్ఞపై వానరులు లంకను దహించివేయుట. వానర రాక్షసుల మధ్య ఘోర యుద్ధము. అంతట మహా తేజస్వియు వానర ప్రభువు అయిన సుగ్రీవుడు ఇంతవరకును జరిగిన విషయములను ఇక ముందు జరుపవలసిన విశేషములను శ్రీరామునకు విన్నవించి హనుమంతునితో ఇట్లు వచించెను. మారుతి, కుంభకర్ణుడు, రావణుని కుమారులు రణరంగమున హతులైరి. ఆత్మీయుల మృతికి కృంగిపోయియున్న ఆ రాక్షసరాజు ప్రస్తుత స్థితిలో యుద్ధమునకై వచ్చుటకు సాహసింపడు. మిగుల బలశాలులు, శీఘ్రముగా వెళ్ళగలవారు, సింహ పరాక్రములు అయిన వానరయోధులు వెంటనే లంకను దగ్ధమునర్చుటకై కాగడాలను చేబూని నగర ప్రాకారమును లంఘించి వెళ్ళుదురుగాక. సూర్యుడస్తమించిన పిమ్మట భయంకరమైన రాత్రి యొక్క ప్రథమయామమునందు ఆ వానరయోధులు కాగడాలను చేపట్టి లంకాభిముఖులై బయలుదేరిరి. కపివీరులు అన్ని వైపుల నుండి కాగడాలతో విజృంభించి వచ్చుటను గమనించి దుర్గరక్షణలోనున్న రాక్షసులు వెంటనే కాలికి బుద్ధి చెప్పిరి. అంతట వానరయోధులు పురద్వారములకును అట్టాలికలకును అనగా మేడలపై గల గదులకును రాజవీధులకును వివిధములగు ఉపవీధులకును రాజభవనములకును ఉత్సాహముతో నిప్పుపెట్టిరి. ఫలితముగా రాక్షసుల యొక్క వేల కొలది గృహములు అగ్నికి ఆహుతి అయ్యెను. పర్వత ప్రమాణములో గల రాజభవనములు నేలపాలాయెను. అగరు వృక్షములు, మేలైన శ్రీగంధ వృక్షములు దగ్ధమైపోయెను. నునుపైన ముత్యములు, మణులు, వజ్రములు, పవడములు, మేలైన స్వచ్ఛములగు పట్టువస్త్రములు బుగ్గి అయిపోయెను. గొర్రెల యొక్క, మేకల యొక్క ఉన్నితో సిద్ధపరచబడిన కంబళ్ళు, బంగారు పాత్రలు, ఆభరణములు, ఆయుధములు, వివిధములగు దివ్య చిత్రములు, అశ్వభూషణములు, గుర్రములపై అలంకరింపబడు వస్త్రములు, ఏనుగుల మెడలలో వేయబడు ఆభరణములు, మిలమిలలాడుచున్న రథముల భూషణములు, యోధుల యొక్క కవచములు, ఇనుముతో కంచుతో చేయబడిన గజాస్వముల కవచములు అగ్నిలో మసి అయిపోయెను. ఖడ్గములు, ధనుస్సులు, అల్లెత్రాడులు, బాణములు, ముండ్ల గుదియలు, అంకుశములు, బల్లెములు, ఉన్ని వస్త్రములు, వింజామరలు, పులి చర్మములు, వివిధములగు కస్తూరి ద్రవ్యములు, చిత్ర విచిత్రములగు ముత్యములతో మణులతో చెక్కబడి అందు ఎల్లడలా గల ప్రాసాదములు, పలు విధములగు అస్త్రసమూహములు అగ్నికి ఆహుతి అయినవి. నానా విధములగు స్వస్తికాది గృహములను, గృహస్థులగు సమస్త రాక్షసుల నివాస భూములను, చిత్ర విచిత్రములగు బంగారు కవచములను ధరించిన వారిని, వివిధములగు పూలదండలను వస్త్రములను దాల్చిన వారిని, మద్యపానముచే కనులు తిరుగుచున్న వారిని, మత్తెక్కి సోలిపోవుచూ నడుచుచున్న వారిని, మనోహరములై వ్రేలాడుచున్న వస్త్రములు గల వారిని, శత్రువులయడ కుపితులయ్యున్న వారిని, గదలను, శూలములను, ఖడ్గములను చేబూనియున్న వారిని, మాంసఖండములను భుజించుచు మద్యములను సేవించుచున్న వారిని, మిక్కిలి విలువైన తల్పములపై చేరి తమ ప్రియురాండ్రతో గూడి నిద్రించుచున్న వారిని, భయముతో తమ సంతానమును తీసుకుని వేగముగా అటునిటు పరిగెత్తుచున్న వారిని, ఇంకను లంకయందు నివసించుచున్న లక్షల కొలది రాక్షసులను మిగుల చెలరేగిన మంటలు దహించివేసెను. ఆ అగ్నికి మహోన్నతములైన అచటి మేడలు దగ్ధమైపోయెను. అవి మిక్కిలి విలువైనవి, ధనద్రవ్యాదులతో సుసంపన్నములు, మహాతల్పములు గలిగి మిగుల అందముగానున్నవి. బంగారముతో నిర్మించబడి అర్ధచంద్రాకారములో నిండు చంద్రుని రూపములో శోభిల్లుచున్నవి. ఆ భవనముల కిటికీలు అన్నీయును రత్న ఖచితములై చిత్రముగా ఉన్నవి. అంతటను శయ్యలతో ఆసనములతో అలరారుచున్నవి. మణులను పవడములను పొదుగుటచే చిత్రముగా శోభిల్లుచున్నవి. సూర్యుని తాకుచున్న వాయునున్నట్లు మిగుల ఎత్తుగానున్నవి. కొండల వలె ఒప్పుచున్న ఆ భవనములన్నీయును క్రౌంచపక్షుల కలరవములతో, నెమళ్ల క్రేంకారములతో, వీణానాదములతో, ఆభరణముల మనోహర స్వనములతో ప్రతిధ్వనించుచున్నవి. అవి అన్నీయును బుగ్గిపాలైనవి. అగ్నిజ్వాలలచే వ్యాప్తములైన బహిర్ద్వారములు వర్షాకాలమునందు విద్యుత్కాంతులచే చుట్టబడిన మేఘముల వలె ఒప్పుచున్నవి. అగ్నిచే దగ్ధములైన ఆ భవనములు ఇంద్రుని వజ్రాయుధముచే కొట్టబడిన మహాపర్వత శిఖరము వలె నేలగూలినవి. మహాభవనములయందు నిద్రించుచున్న అంతఃపుర స్త్రీలు మంటలలో చిక్కుబడి తమ సర్వాభరణములను పరిత్యజించి బిగ్గరగా హాహాకారములతో గగ్గోలు పెట్టసాగిరి. దహింపబడుచున్న ఆ భవనములను దూరము నుండి చూచినప్పుడు
కాంతులీనుచున్న ఓషధీవనములతో ఒప్పుచున్న హిమవత్ పర్వత శిఖరము వలె అవి కనపట్టుచుండెను. ఆ రాత్రి సమయమున ఎత్తైన భవనములన్నీయు అగ్నిచే దహింపబడుచుండగా మహోగ్రమైన జ్వాలలతో ఒప్పుచున్న ఆ లంక విరబూసిన మోదుగ వృక్షముల శోభను తలపింపజేయుచుండెను. అగ్నిజ్వాలల ప్రమాదము నుండి రక్షించుటకై మావటివాండ్రచే విడువబడిన ఏనుగులు, గుర్రపురౌతలచే విడిచిపెట్టబడిన అశ్వములు అటునిటు పరుగులు తీయుచుండగా ఆ లంక ప్రళయకాలమునందు దిక్కుతోచక ఇటునటు పారిపోవుచున్న మొసళ్ళుగల సముద్రము వలె విలసిల్లుచుండెను. అట్లు విడువబడిన గుర్రములను జూచి భీతిల్లుచు ఒక్కొక్క ఏనుగు తప్పుకొని పోవుచుండెను. ఆ విధముగా భయపడి తొలగిపోవుచున్న గజములను గాంచి అశ్వములు కూడా భీతితో మరలిపోవుచుండెను. అగ్నిచే దహింపబడుచున్న ఆ లంకకు చుట్టూనూ గల సాగరము తన నీటిపై అగ్నిజ్వాలల నీడలు ప్రతిఫలించుచుండుటచే అది ఒక ఎర్ర సముద్రము వలె కనపడుచుండెను. వానరులు అంటించిన అగ్ని యొక్క జ్వాలలచే ప్రదీప్తమైన లంకాపురి లోకమంతయు ప్రళయాగ్నికి గురి అయినప్పుడు మంటలతో భాసిల్లుచున్న భూమి వలె గోచరించెను. అగ్నిజ్వాలలను పొగలు క్రమ్మివేయగా దిక్కుతోచని స్థితిలో చిక్కుపడిన అచ్చటి స్త్రీలు బిగ్గరగా హాహాకారములనర్చిరి. అచ్చటి వారి ఆర్తధ్వనులు 10 యోజనముల మేరకు వినపడుచుండెను. నిప్పు అంటుకొనిన శరీరములతోనున్న వారు తదితరులు అయిన రాక్షసులు బయటకి పారిపోవుచుండగా యుద్ధోత్సాహముతోనున్న వానరులు వారిపై దాడికి దిగిరి. కపుల యొక్క గర్జనలు, రాక్షసుల పెడబొబ్బలు దశ దిశలయందును సముద్రము పైనను భూతలమునను ప్రతిధ్వనింపసాగినవి. అంతట మహాత్ములైన రామలక్ష్మణులిరువురును ఓషధుల ప్రభావమున శరముల బాధ తొలగిపోయిన పిమ్మట ఏమాత్రము తొట్టుపాటు లేని వారై శ్రేష్టమైన తమ 2 ధనస్సులను చేతబట్టిరి. రాముడు విల్లెక్కు పెట్టుచుండగా బయలుదేరిన ఆ ధనుష్టంకారము రాక్షసులను భీతిల్లజేసినది. రాముడు గొప్పదియగు ధనుష్టంకారము గావించునప్పుడు త్రిపురాసురులపై క్రుద్ధుడై వేదమయమైన తన ధనస్సును చేబూనిన శంకర భగవానుని వలె శోభిల్లెను. రాముడనర్చిన ధనుష్టంకారము వానరుల యొక్క గర్జనలను, రాక్షసుల యొక్క పొలికేకలను మించి వినపడెను. వానరులు, రాక్షసులు వనర్చుచున్న రణధ్వనులు, రాముని యొక్క వింటినారిధ్వనులు దశ దిశలయందును వ్యాపించెను. రాముని ధనస్సు నుండి బయల్వెడలిన బాణముల ధాటికి కైలాస శిఖరము వంటి లంకానగర గోపురము శిథిలమై క్రింద పడిపోయెను. రాముని శర పరంపరను జూచి విమానములయందును గృహములయందును గల రాక్షసుల యొక్క యుద్ధ ప్రయత్నములు ముమ్మరమాయెను. యుద్ధమునకు సన్నద్ధులగుచూ సింహ గర్జనలనర్చుచున్న ఆ రాక్షసులకు అది ప్రళయకాల రాత్రి వలె ఉండెను. అంతట మహాత్ముడైన సుగ్రీవుడు ప్రముఖ వానరయోధులను ఇట్లు ఆదేశించెను. మీరు రావణుని అంతఃపురమునకు సమీపమున గల ద్వారము కడకు చేరి యుద్ధమునర్పుడు. మీలో ఎవ్వరైనను రాజశాసనమును ధిక్కరించుచు తానున్న ప్రదేశమునందు సరిగా యుద్ధము చేయనిచో, అనగా యుద్ధము చేయుటలో వైఫల్యము చెందినచో ఆ ద్రోహికి మరణదండనము తప్పదు. వెంటనే ఆ వానరవీరులు కాగడాలను చేబూని రావణుని అంతఃపురద్వార సమీపమునకు చేరిరి. అందులకు రావణుడు మిగుల కోపావిష్ఠుడయ్యెను. అప్పుడు అతడు గట్టిగా ఆవులింపగా దాని ప్రభావమున దశ దిశలును వ్యాకులములయ్యెను. మరియు క్రుద్ధుడైన అతని దేహమునందంతటను రౌద్రరూపము కన్పట్టెను. పిదప రావణుడు మిగుల క్రుద్ధుడై కుంభకర్ణుని 2 కుమారులైన కుంభుని, నికుంభుని వారికి తోడుగా పెక్కుమంది రాక్షసయోధులను యుద్ధమునకు పంపెను. రాజాజ్ఞను అనుసరించి యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంఘుడు, కంపనుడు అనువారు కూడా ఆ కుంభ నికుంభుల వెంట బయలుదేరిరి. అప్పుడు రావణుడు, మీరు ఇక్కడి నుండియే సింహనాదములను వనర్చుచూ శీఘ్రముగా వెళ్ళి శత్రువులను జయింపుడు అనుచు మహాబలశాలులైన ఆ రాక్షస యోధులను శాసించెను. అంతట మెరయుచున్న ఆయుధములను చేబూనిన ఆ రాక్షస వీరులు రాజాజ్ఞను అనుసరించి పదే పదే సింహగర్జనలను గావించుచూ లంక నుండి బయలుదేరిరి. ఆ రాక్షసయోధులు ధరించిన ఆభరణముల యొక్క అసాధారణ కాంతులతోడను, వానరవీరులు చేబూనియున్న కాగడాల జ్వాలలతోడను ఆకాశమంతయును ప్రకాశవంతమాయెను. ఆ సమయమున చంద్రుని శోభల వలనను నక్షత్రముల కాంతులతోడను ఆ ఉభయపక్షముల యందలి సైనికులు ధరించిన ఆభరణముల ప్రభల కారణమునను వినువీధి వెలుగులతో నిండెను. చంద్రుని కాంతులు, ఆభరణముల శోభలు, దగ్ధమగుచున్న లంకాగృహముల జ్వాలలు,
వానర రాక్షస సైన్యములను అద్భుతమైన వెలుగులతో నింపెను. గృహములు దగ్ధమగుచుండగా పైకెగసిన అగ్నిజ్వాలలతో పాతాళము పర్యంతము గల సముద్ర జలములు ఉవ్వెత్తుగా ఎగసిపడుచున్న తరంగములతో సహా మిగుల శోభిల్లేను. అప్పుడు రాక్షస బలముల ధ్వజపతాకములు మత్స్యాది చిహ్నములు గలిగి రెపరెపలాడుచుండెను. ఆ నిశాచర యోధులు ఖడ్గరూపములలోనున్న గండ్రగొడ్డళ్లను, గొడ్డళ్ల రూపములలోనున్న ఖడ్గములను ధరించియుండిరి. వారి రథాశ్వగజ బలములు భీతిని గొల్పుచుండెను. వారు వివిధములగు కాల్బలములను కలిగియుండిరి. వారు చేపట్టిన సోలములు, గదలు, ఖడ్గములు, ఈటెలు, ఇనుప గుదియలు, ధనస్సులు తళతళ మెరయుచుండెను. ఆ రాక్షస బలములు ఘోరముగా నుండెను. వారి పరాక్రమ పౌరుషములు భీకరములు. వారి బల్లెములు ధగధగలాడుచుండెను. రథాశ్వగజాదులకు అమర్చిన చిరుగంటలు గలగల మ్రోగుచుండెను. వారు తమ భుజములకు బంగారు ఆభరణములను ధరించియుండిరి. మదోన్మత్తులై గండ్రగొడ్డళ్లను అటునిటు త్రిప్పుచుండిరి. తమ అస్త్రములను చంక్రమణములను నర్చుచూ త్రిప్పుచుండిరి. మూపున విల్లంబులను ధరించియుండిరి. వారు పూసుకొనిన గంధములు, ధరించిన పూలమాలల వాసనలు, తనివిదీర సేవించిన మధువుల పరిమళములు అచట వీచుచున్న వాయువులలో గూడి అంతటనూ ప్రసరించుచుండెను. ఆ భయంకర రాక్షస వీరులు యుద్ధభూమియందు అంతటనూ చేరియుండిరి. వారి కోలాహల ధ్వనులు ప్రళయకాల మేఘ గర్జనలను తలపింపజేయుచుండెను. ఆ విధముగా తమ మీదికి వచ్చుచున్న దారుణమైన ఆ రాక్షస బలములను చూచి వానరయోధులు ఒక్కుమ్మడిగా విజృంభించుచూ గర్జనలను గావించిరి. రాక్షసుల యొక్క ఆ మహాసేన అతివేగముగా పురోగమించుచు అగ్నివైపు మిడుతల వలె శత్రుబలముల మీదికి దాడికి వెడలెను. ఆ రాక్షసుల యొక్క శ్రేష్టములైన బలములు సంతతము తమ భుజములపై ఇనుపకట్ల గుదియలను ధరించుచుండెను. మెరయుచున్న పరిఘలతో గూడి ఆ బలములు ఇంకనూ ఉత్సాహముతో తేజరిల్లెను. అంతట యుద్ధోత్సాహముతోనున్న వానర వీరులు శత్రువులపై ఉన్మత్తుల వలె విరచుకొని పడిరి. పిమ్మట వారు వృక్షములతోడను, శిలలతోడను, పిడికిళ్లతోనూ రాక్షసులను మర్దించిరి. భయంకరమైన ఆకారములు గల ఆ రాక్షసులు తమ మీదికి వచ్చిపడుచున్న ఆ వానర వీరుల శిరస్సులను వాడియైన ఖడ్గములతో ఖండించిరి. వానరులు దంతములతో రాక్షసుల చెవులను కొరికివేయుచుండిరి. పిడికిళ్ల పోటులతో వారి తలలను బ్రద్దలుగా వించుచుండిరి. శిలాప్రహారములతో వారి శరీరములను గాయపరచుచుండిరి. అదే విధముగా ఆ కపియోధులలో మరికొందరు వీరులు రణభూమియందు కలయదిరుగుచూ బలశాలులైన రాక్షస వీరులను చావగొట్టిరి. అట్లే భీకర రూపులైన మరికొందరు రాక్షస యోధులు కొంతమంది వానర వీరులను పదునైన ఖడ్గములతో చీల్చి చెండాడిరి. ఒకనిని మరియొకడు కొట్టుచుండగా వానిని మరియొకడు దెబ్బతీయుచుండెను. ఒకనిని వేరొకడు పడగొట్టుచుండగా వానిని ఇంకొకడు పడవేయుచుండెను. ఒకనిని గూర్చి మరియొకడు గర్హించుచుండగా వానిని వేరొకడు తోలనాడుచుండెను. ఒకనిని ఇంకొకడు దంతములతో కొరుకుచుండగా అతనిని మరియొకడు కొరుకుచుండెను. నాతో యుద్ధము చేయుము అని ఒకడనగా ఒకడు నీతో యుద్ధము చేయుచున్నాడు గదా అని ఇంకొకడును, అది సరే నేను నీతో యుద్ధమునకు వచ్చుచున్నాను నిలువుము అని వేరొకడును, చాలు చాలు అనవసరముగా ఎందుకు శ్రమపడదవు అని ఇంకొకడును, ఇట్లు ఉభయపక్షముల వారును పరస్పరము ప్రగల్భములాడుకొనుచుండిరి. వానర వీరులకును రాక్షస యోధులకును మధ్య ఘోర యుద్ధము జరుగుచుండగా వారి వస్త్రములు సడలిపోవుచుండెను. కవచములు, ఆయుధములు జారిపోవుచుండెను. వారు పెద్ద పెద్ద ఈటెలు పట్టుకొని విజృంభించుచుండిరి. యష్టులు అనగా ఒక విధముకు ఆయుధములు, శూలములు, ఖడ్గములు మొదలగు ఆయుధములతో సంకుల సమరము సాగుచుండెను. సమరభూమియందు రాక్షస వీరులు వానరయోధులను తడవకు 7 మందిని 10 మందిని చంపివేయుచుండిరి. అదే విధముగా వానర ప్రముఖులను ఒక్కొక్క దెబ్బకు 7 మందిని 10 మందిని రాక్షసయోధులను హతమార్చుచుండిరి. రాక్షస సైనికుల కేశబంధములు వీడిపోవుచుండగా, కవచములు, పతాకములు ధ్వంసమైపోవుచుండగా వానరవీరులు వారి వేగమును అరికట్టి చుట్టుముట్టిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 75వ సర్గము.